చీపురును నిటారుగా పెడితే మీ ఇంట్లో డబ్బు ఖాళీ అవుతుంది. హిందూ మతంలో చీపురుకి అత్యంత ప్రాధాన్యత ఉంది. చీపురుని లక్ష్మీదేవి రూపంగా పరిగణిస్తారు కదా, కానీ కొన్ని నియమాలు పాటించకపోతే లక్ష్మీదేవి ఆ ఇంటి సభ్యులపై ఆగ్రహం చూపిస్తుంది. తద్వారా మీకు డబ్బు సమస్యలు వస్తాయి. ఇంటి నిర్మాణానికి, ఇంట్లో పెట్టుకునే వస్తువులకు ఏ విధంగా అయితే వాస్తు ఉంటుందో అదే విధంగా ఇంట్లో చీపురు ఉపయోగించడానికి, చీపురును కొనుగోలు చేయడానికి కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. ఇంట్లో చేపలను ఏ మూల పెడితే మంచి జరుగుతుంది, ఏ విధంగా పెట్టాలి అనే విషయాల గురించి ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ముందుగా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉత్తమమైన గృహిణీలు ఉదయం లేవగానే మొదట చేసే పని చీపురుతో ఇల్లంతా శుభ్రం చేయడం. మహాలక్ష్మి స్వరూపంగా భావించే చీపురుతో ఇల్లంతా శుభ్రం చేసి ఇంటి అందాన్ని పెంచే గృహిణీలు చీపురు విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంట్లో మనం ఉపయోగించే చీపురును ఎక్కడ పెడితే అక్కడ పెట్టకూడదని వాస్తు శాస్త్రం చెబుతోంది. కేవలం ఈశాన్యం మరియు ఆగ్నేయ దిశలో అస్సలు పెట్టకూడదు. ఇలా చేస్తే మీ ఇంట్లో నుండి లక్ష్మీదేవి బయటకు వెళ్లిపోతుంది. నైరుతి దిశలో లేదా చెబుతున్నారు. పొరపాటున చీపురు కాలు తగిలితే చేతులు జోడించి క్షమాపణ అడగాలి. చీపురుతో ఇంటిని శుభ్రం చేసేటప్పుడు ముందుగా శివాయ నమః అంటూ భగవంతుని స్మరించుకుని శుభ్రం చేస్తే మీ ఇంట్లో ఉన్న శనీశ్వరుడు ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోతాడని చెబుతారు. ఇంట్లోంచి ఎవరైనా బయటకు వెళ్తున్నప్పుడు లేదా వాళ్లు వెళ్లిన వెంటనే ఇల్లు ఉడకడదు. ఇలా చేస్తే వెళ్లిన వారి పనిలో ఆటంకాలు ఎదురవుతాయని, ఆ పని అసలు జరగదని పండితులు చెబుతున్నారు. ఇక బెడ్రూమ్ లో చీపురుని ఎప్పుడూ ఉంచకూడదని చెబుతున్నారు. బెడ్ కింద చీపురు పెట్టే అలవాటు ఉంటే మానుకోవాలి. వాస్తు శాస్త్రం నిపుణులు సూచిస్తున్నారు, విరిగిన చీపును పొరపాటున ఉపయోగించకూడదు. ఎందుకంటే విరిగిన చీపురుతో ఇంటిని శుభ్రం చేస్తే జీవితంలో అన్ని రకాల సమస్యలను తెస్తుంది. కొత్త చీపురు ఎప్పుడు పడితే అప్పుడు కొనకూడదు. ఇంట్లో పాత చీపురు పాడైపోయి కొత్త చీపురు కొనాలి అంటే వాస్తు శాస్త్రంలో తగిన సూచన ఉంది. ఇంట్లో చీపురు పెట్టడానికి కూడా ఒక విధానం ఉంటుంది. చాలా మంది మహిళలు చీపురుని నిటారుగా నిలబడుతూ ఉంటారు. ఇలా చేస్తే దరిద్ర దేవత ఇంట్లోకి ఆహ్వానించినట్టు అని వాస్తు శాస్త్రం చెబుతోంది. కాబట్టి చీపురు కుచ్చుభాగం కిందికి ఉండకూడదు. చీపురును అలా ఉంచడం దరిద్రాన్ని ఆహ్వానించడం అని గుర్తుంచుకోండి. చీపురును మీ ఇంట్లో కూడా ఆ నుంచి నిలబడితే మీకు అనవసరమైన ఖర్చులు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీరు చీపురుని వాడిని వెంటనే దాన్ని అడ్డంగా ఉంచాలి. అది కూడా ఏదైనా తలుపుల వెనక ఉంచాలి. చీపురుని నిలబెట్టకుండా అడ్డంగా పడుకోబెడితే మంచిదని వాస్తు శాస్త్రం నిపుణులు సూచిస్తున్నారు. ఇంటికి వచ్చిన అతిథులకు మీ చీపురు, ఇంట్లో ఉన్న చీపురు కనపడకుండా ఉండాలి. మీ ఇంట్లో ఉన్న చీపురు అతిథులు చూస్తే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉండకుండా వారితో వెళ్లిపోతుంది. కాబట్టి డోర్ వెనక భాగంలో ఎవరికీ కనబడకుండా చీపురు పెట్టుకోవాలని పండితులు సలహా ఇస్తున్నారు. అస్సలు వాడకూడదు. ఇలా చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది. కాబట్టి పగటిపూట మాత్రమే చీపురుతో మీ ఇంటిని శుభ్రం చేసుకోవాలని గుర్తుంచుకోండి. అందుకే సాయంత్రం లేదా రాత్రి సమయంలో ఇల్లు ఊడ్చరాదు అని అంటారు. ఒకవేళ చెత్తను బయటపడేయరాదు. ఇలా చేయడం వలన మీ ఇంట్లో సంపదను, అదృష్టాన్ని కోల్పోతారు. వాస్తు శాస్త్రం ప్రకారం ఎట్టి పరిస్థితుల్లోనూ మీ ఇంటి వంట గదిలో చీపురును ఉంచకండి. వంటగదిలో చీపురు ఉంటే మీకు ధనధాన్యాలకు లోటు వస్తుంది. వంట గదిలో చీపురు ఉంటే ఆహారం దొరకడం ఇబ్బందిగా మారుతుంది. అంట చీపురే కాదు, ఇంటిని శుభ్రం చేసే వస్తువులను కూడా వంటగదిలో ఉంచకూడదు. ఇంట్లో చీపురుని డబ్బులు దాచినట్టే దాచి ఉంచాలట. చీపును బహిరంగంగా ఉంచడం అశోకంగా భావిస్తారు. అందరి దృష్టి అదే వెళ్లిపోతుంది. ఇతరుల దృష్టి పడని చోట ఇంట్లో చీపురు ఉంచాలంటారు. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో పాత చీపురు స్థానంలో కొత్తది కొనడానికి శనివారం ఎంపిక చేసుకోవాలి. శనివారం నాడు కొత్త చీపురును ఉపయోగించడం చాలా శుభ్రంగా పరిగణించబడుతుంది. ఇంట్లో ఎవరైనా తరచుగా అనారోగ్యానికి గురవుతూ ఉంటే మీ ఇంటిని గురువారం రోజు చీపురుతో శుభ్రం చేసి తర్వాత నీటితో శుభ్రంగా కడగండి. అనంతరం ఇంట్లోని అన్ని గదుల్లో పసుపు నీళ్లు చల్లండి. ఇలా చేయడం వల్ల ఇంట్లో వారందరూ ఆరోగ్యంగా ఉంటారు. కృష్ణపక్షంలో చీపురుకుంటే అదృష్టం వరుస్తుంది. అయితే శుక్లపక్షంలో మాత్రం చీకు నేటి పరిస్థితులను కొనకూడదు. శుక్లపక్షంలో కొనుగోలు చేస్తే దురదృష్టానికి సూచిక. కాబట్టి ఈ సమయంలో చీపురు కొనకూడదు. అలాగే మంగళవారం, శుక్రవారం రోజులు చీపురు కొనుగోలు చేయడం మంచిది కాదని వాస్తు శాస్త్రం చెబుతుంది. అంతేకాదు, పండుగ రోజులో ఇంట్లో ఎవరైనా పుట్టిన రోజు ఉన్నప్పుడు చీపురు కొనకూడదని పండితులు చెబుతున్న. ఇక ఇంట్లో పాడైపోయిన చీపురుని సోమవారం మీద ఆదివారం మాత్రమే ఇంటి నుండి బయటపడేయాలి.
శుక్రవారం శనివారాల్లో ఇంటి నుండి చేపను పడేయడం అస్సలు మంచిది కాదు. చీపురుతో పురుగులు ఎప్పుడు చంపవద్దు. మనం ఎప్పుడైతే కొత్త ఇంట్లోకి అడుగు పెట్టామో ఎప్పుడు కొత్త చీపురుతో ప్రవేశించాలి. శుభప్రదంగా పరిగణించబడుతుంది. దీంతో కొత్త ఇంట్లో సుఖసంతోషాలు, ఐశ్వర్యం, ఆశీస్సులు ఉంటాయి. చీపురు ఉత్తర దిశలో పెడితే మీ ఇంట్లో ధనానికి ఎటువంటి లోటు ఉండదు. ఇంట్లో పసిబిడ్డలు పుట్టినప్పుడు కూడా పురటి స్నానం తర్వాత రోజు నుంచి ఆ ఇంట్లో అప్పటి వరకు చీపురు మళ్లీ ఉపయోగించకూడదని సూచిస్తుంది. ఎవరైతే మరణించిన తర్వాత అమృతదేహం తీసివేసిన తర్వాత అక్కడ శుభ్రం చేయడానికి వినియోగించడం మళ్లీ ఉపయోగించకూడదని చీపురుని పారేయాలి సూచిస్తున్నారు. శాస్త్రాన్ని నమ్మి సూచనలను పాటిస్తే శుభాలు కలుగుతాయి. పెద్దల మాట సద్దన్న మూట అన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీమాత్రే నమః. కామెంట్ చేయండి. థాంక్యూ ఫర్ వాచింగ్.